నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగాలు ఇవ్వడం, పేదలకు అండగా ఉండడం కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యం. తాజాగా గ్రూప్ 1లో జిల్లా రిజిస్ట్రార్లుగా ఎంపికైన వారిని సచివాలయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిశారు. తెలంగాణలో తొలిసారి గ్రూప్ 1 పోస్టులు భర్తీ చేయడం ద్వారా ప్రజాప్రభుత్వ చరిత్ర సృష్టించామని తెలిపారు. గత ప్రభుత్వం టీజీపీ సర్వీసెస్ కమిషన్ నిర్వీర్యం చేసిందని, తమ ప్రభుత్వం సర్వీస్ కమిషన్ను పునర్వ్యవస్థీకరించి సుమారు 60,000 ఉద్యోగాలు భర్తీ చేసినట్లు గుర్తు చేశారు. కొత్త రిజిస్ట్రార్లకు ప్రభుత్వం సేవా దిశగా నిజాయితీగా పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మండిపడ్డారు. 5 డిఏ పెండింగ్లు ఉంచడం దేశంలో ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే సరిగా అనుభవమని ఆయన చెప్పారు. నెలకు 750 కోట్ల రూపాయల ఏరియర్స్ క్లియర్ చేస్తామని చెప్పిన మాటలు ఏమయ్యాయన్నది ఆయన ప్రశ్నించారు. దసరా సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 3% డిఏ పెంచింది. కానీ తెలంగాణలో ఉద్యోగులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని హరీష్ రావు విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో కేంద్ర ఉద్యోగుల కంటే ఎక్కువ డిఏ ఇచ్చామని, కానీ ఇప్పుడు ఓల్డ్ డిఏ కూడా ఇవ్వడం లేకపోవడం ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో పేదలకు 48,019 కోట్లు పెన్షన్లుగా పంపిణీ చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. వీటిని 10 రెట్లు పెంచిన ఘనత టీడీపీదే అని ఆయన ఉద్ఘాటించారు. విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. గ్రామస్తులతో స్వయంగా మాట్లాడి సమస్యలు తెలుసుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి నెల ఒకటే పెన్షన్ పండుగ చేస్తున్నట్లు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాలను నిర్వీర్యం చేసినట్లు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు వ్యవసాయంలో సమస్యలు సృష్టించినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయానికి పండుగ వాతావరణం తీసుకొచ్చారు అని పేర్కొన్నారు. ఎల్లో మీడియా ఎన్సీఆర్టీ నివేదిక పేరుతో దుష్ప్రచారం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. రైతుల మరణాలను అసెంబ్లీలో చంద్రబాబు అవమానించిన, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 7 లక్షలు అందజేసి వైఎస్ జగన్ ఆదుకున్నారు అని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రత్యేకంగా 100 రూపాయల నాణెం మరియు పోస్టల్ స్టాంప్ను విడుదల చేశారు. ఈ నాణెంపై ఒకవైపు జాతీయ చిహ్నం, మరొక వైపు భరతమాత చిత్రం ముందు స్వయం సేవకులు భక్తితో ప్రమాణం చేస్తున్న దృశ్యాన్ని చూపించబడింది. ఇది స్వతంత్ర భారత చరిత్రలో ఇండియన్ కరెన్సీపై భరతమాతని ప్రతిబింబించడంలో తొలి సందర్భం. ఈ వేడుక ఢిల్లీలోని బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో ఘనంగా జరిగింది. బాబా చైతన్యానంద సరస్వతి కేసులో షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థినులను లైంగికంగా వేధించిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. విచారణలో అతడి ఫోన్ స్వాధీనం చేసుకుని వాట్సాప్ చాటింగ్ పరిశీలించిన పోలీసులు దిమ్మ తిరిగే వాస్తవాలు కనుగొన్నారు. దుబాయ్లో తన శారీరక అవసరాలను తీర్చుకునేందుకు ఆధీనంలోని విద్యాసంస్థ విద్యార్థినితో మంతనాలు సాగించినట్లు ఆరోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. హైదరాబాద్లో కొత్త సిపి వీసీ సజ్జనార్ అధికార బాధ్యతలు చేపట్టి నేరగాళ్లకు స్పష్టమైన వార్నింగ్లు ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్ను సూసైడ్ బాంబర్లతో పోల్చి దీనిపై ఉక్కుపాదంతోనే వసూలు చేస్తామన్నారు. ఈ వాహన నిర్బంధంతో పాటు డ్రగ్స్ వ్యాపారంపై కూడా సాఫ్ట్లెస్ చర్యలు తీసుకుంటామని, నగరంలో డ్రగ్స్ రాకపోకలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. చోరీ, హత్య, మహిళలపై దాడులపై ప్రత్యేక దృష్టి పెట్టి బాధ్యుల్ని కఠినంగా శిక్షిస్తామని సజ్జనార్ పేర్కొన్నారు. నేరస్తులకు ఇకపై నేరాలు చేయాలన్నా భయం కలిగేలా చేస్తామన్నది మా సంకల్పమని ఆయన చెప్పారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే బెంగళూరులో ఆసుపత్రిలో చేరారు. ఇటీవల పాట్నాలో జరిగిన సిడబ్ల్యూసి కార్యక్రమంలో పాల్గొన్న ఖర్గే మంగళవారం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో హాజరయ్యారు. ఆయనకు గుండె సమస్యల నేపథ్యంలో పేస్ మేకర్ అమర్చాలని వైద్యులు సూచించారు. కుమారుడు ప్రియాంక్ ఖర్గే ప్రకారం తన తండ్రి ఆరోగ్యం స్థిరంగా ఉందని చెప్పారు. ఖర్గే ఉత్తర కర్ణాటకలో భారీ వరదల కారణంగా పంట నష్టాల బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అమెరికా ప్రభుత్వం షట్డౌన్ అయింది. కీలక బిల్లులు సెనెట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఆమోదం పొందలేకపోవడంతో ప్రభుత్వం పనులు నిలిచిపోయాయి. ఇది గత 7 సంవత్సరాల్లో మొదటి షట్డౌన్. 2018-19లో దాదాపు 35 రోజుల పాటు షట్డౌన్ కొనసాగింది. అప్పుడు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. ఈసారి కొత్త షట్డౌన్ ఎన్ని రోజులు కొనసాగుతుందో కేవలం సమయమే చెబుతుంది.